ఒక చిన్న గ్రామంలో భాస్కర్ అనే ఒక గుడ్డివాడు ఉండేవాడు. అతడు ఏమీ చూడలేకపోయినా శివుడంటే చాలా భక్తి. రోజూ గ్రామం చివర ఉన్న పాత శివలింగం దగ్గరకు వచ్చి చేతులతో తడుముతూ దీపం వెలిగించేవాడు. స్వామీ, నేను నా కళ్లతో నేను చూడలేకపోతున్నాను, కాని నా మనసుతో చూడగలుగుతున్నాను అని అంటాడు. అది విన్న గ్రామం వాళ్ళు, చూపులేనివాడు దేవుణ్ణి ఎలా చూస్తాడు అని నవ్వేవారు. కాని భాస్కర్ ఒక్కరోజు కూడా శివుణ్ణి వదల్లేదు. ఆ రోజు శివుడి దగ్గరికి వస్తున్నప్పుడు దారిలో పడిపోయాడు. ఆకాశం నిశ్శబ్దమైంది. భాస్కర్ కన్నీళ్లతో ప్రార్థిస్తున్నాడు. స్వామీ, నేను చనిపోయే ముందు ఒక్కసారైనా నీ ముఖం చూడాలని ఉంది అని అంటాడు. ఆ క్షణమే ఒక దివ్య కాంతి అతని కళ్లపై పడింది. అతడు మొదటిసారి లోకాన్ని చూశాడు. అతని ఎదురుగా శివుడు నిలబడ్డాడు. శివుని భక్తులు ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి.